అందరికి నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన అరిసెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అరిసెలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అంత కమ్మగా ఉంటాయి, కానీ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటాయండి. అరిసెలు పాడైపోతాయేమని భయపడుతూ ఉంటారు. అదేం లేదండి, కొన్ని చిట్కాలు ఫాలో అవుతే అరిసెల్ని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అరిసెలు విరిగిపోకుండా మెత్తగా వచ్చేలా, అరిసెలు మొదటిసారి చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్ గా చేసేలా ఎవరు చెప్పని కొన్ని చిట్కాలు అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం అండి. అరిసెలకు దొడ్డు బియ్యమే బాగుంటాయండి, కాబట్టి దొడ్డు బియ్యమే తీసుకోవాలి. 2-3 సార్లు నీళ్లు పోసి నీట్గా కడిగేసుకున్న తర్వాత బియ్యము మునిగేలాగా నీళ్లు పోసుకొని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి 12 గంటలు నానిన బియ్యం అండి. చూడండి ఎంత బాగా నానినాయో. ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి నీళ్ళన్నీ తీసేసేయాలి. ఒక గిన్నె కానీ బేషన్ కానీ తీసుకొని దానిపైన హోల్స్ ఉన్న బేషన్ పెట్టుకోవాలండి. ఆ హోల్స్ ఉన్న బేషన్ పైన కాటన్ క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్లో మనము నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళన్నీ అడిచిపోవాలండి, నీళ్ళు ఉండకూడదు, ఒక్క డ్రాప్ కూడా నీళ్ళు ఉండకూడదు. కాబట్టి మనం కాటన్ క్లాత్లో వేసుకొని మూట కట్టుకోవాలి. ఇలా కాటన్ క్లాత్లో వేసి మూట కట్టేసుకొని ఒక అరగంట పాటు మనం హోల్స్ ఉన్న బేషన్లోనే పెట్టేస్తే బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ అడిచిపోతాయి. అరగంట తర్వాత మనం మూట ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి బియ్యంలో నుంచి ఎన్ని నీళ్ళు అడిచిపోయినాయో. ఇలా కాటన్ క్లాత్లో మనం మూట కట్టుకోవడం వల్ల బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ మొత్తం అడిచిపోవడమే కాకుండా బియ్యంలో ఉన్న తేమను కూడా కాటన్ క్లాత్ మొత్తం పీల్ చేసుకుంటుందండి, అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనకు బియ్యం తడిపొడిగా అయిపోతాయి. చూడండి బియ్యం ఎంత తడిపొడిగా అయ్యాయో, బియ్యంలో కొద్ది కూడా తేమ కూడా లేదండి. కాబట్టి మనం ఎప్పుడైనా మూట కొంచెం కాటన్ క్లాత్ను కట్టడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం బియ్యం ఆరబోయని అవసరం లేదండి, డైరెక్ట్ మిక్సీ జార్లో కొన్ని వేసుకుంటూ వీలైనంత సన్నగా పిండి పట్టుకోవాలి. ఇలా పిండి పట్టడం వల్ల అరిసెలు విరిగిపోకుండా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని మనము జల్లించుకోవాలండి. ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన పిండి జల్లెడ పెట్టి మనం పిండి వేసుకొని జల్లించుకోవాలి. మనం ఇలా జల్లించుకోవడం వల్ల మనకు లాస్ట్కు సన్న రవ్వలాగా వస్తుందండి, అది తీసేసుకోవాలి. అప్పుడు మనకు అరిసెలు కరెక్ట్గా వస్తాయి. ఇలా సన్నగా వెళ్ళిన రవ్వనంతా తీసేసుకొని మళ్ళీ మనము మిక్సీలో వేసుకొని పిండి తయారు చేసుకోవచ్చు. ఇలాంతా పిండి పట్టేసుకొని జల్లించుకున్న తర్వాత ఇలాంటి లోతు గిన్నెలో పిండి వేసుకోవాలి. చేత్తో పిండి ఒత్తితే అట్లా ముద్ద అవ్వాలండి, అలా ఉండాలి తడిపిండి. ఇలా ఒత్తేసుకోవాలండి, ఎందుకంటే పిండి ఆరిపోకూడదు అన్నమాట. కాబట్టి ఇలా ఒత్తేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెల్లం నానబెట్టుకుందామండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సగం బెల్లం తురుము వేసుకోవాలి. టీ గ్లాస్తో సగం గ్లాసు నీళ్ళు మాత్రమే పోయాలి. 2 కప్పుల బియ్యం తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం తీసుకున్నామండి, 75% అన్నమాట. మనం కేజీల లెక్క తీసుకున్నా కప్పు లెక్క తీసుకున్నా ఇవే కొలతలండి. ఇలా బెల్లాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకు లిక్విడ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఆ బెల్లం లిక్విడ్ని మనము వడబోసుకోవాలండి, ఫిల్టర్ చేసుకోవాలి, ఇసుక ఉంటుంది. బెల్లం ఎక్కువ తీసుకున్నా మన అరిసెలు గట్టిగా వస్తాయి కాబట్టి 75% మాత్రమే బెల్లం తీసుకోవాలి. 2 కప్పులకు కప్పున్నర బెల్లం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ కడాయిలో అయితే పాకం కట్టుకోవాలనుకుంటున్నామో అదే కడాయిలో ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం లిక్విడ్ని. బెల్లం నానబెట్టేటప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, పాకం ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. బెల్లం లిక్విడ్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కట్ల పొయ్యి మీద మనం కడాయి పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. అరిసెలకు మెయిన్గా పాకం కరెక్ట్గా కుదరాలండి, లేకపోతే అరిసెలు పాడైపోతాయి. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఇక్కడనే. ఇలా పాకం మరుగుతున్నప్పుడే ఒక 4-5 ఇలాచీలు దంచి పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్వీట్ రెసిపీలో సాల్ట్ వేయడం వల్ల సూపర్ టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో మనం చెక్ చేస్తూనే ఉండాలండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం పాకం వేసుకుంటే పాకం మనకు తయారైందో లేదో తెలిసిపోతుందండి. అలా స్ప్రెడ్ అయిపోయింది కదా, సో పాకం తయారు కాలేదన్నమాట. ఇది కొద్దిగా థిక్ అయిందండి, కానీ ఇంకా పాకం తయారవ్వాలి. మనకు పాకం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి నీళ్ళలో వేయగానే స్ప్రెడ్ అవ్వలేదు. మనము ఫింగర్తో అలా అంటే మనకు జెల్లీ లాగా వస్తుంది.
చేయిలో పట్టుకున్న జెల్లీ బాల్ లాగా తయారైపోతుంది అన్నమాట. జెల్లీ బాల్ లాగా తయారైందంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే అండి. పొయ్యి మీదకి దింపేసుకుందాం. పాకం ఇట్లా బాల్ లాగా చేస్తే గట్టిగా కాకూడదండి. గట్టిగా బాల్ అయిందంటే అరిసెలు కూడా గట్టిగానే వస్తాయి. ఓకే అండి, మనం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పిండి వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. పిండి ఉండగట్టకుండా కలుపుకోవాలండి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒకళ్ళు పిండి వేస్తుంటే ఒకళ్ళు కలుపుతుంటే ఈజీ అయిపోతుందండి. పాకం వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా పిండి కలుపుకోవాలండి, లేదంటే పాకం గట్టిగా అయిపోతుంది. అరిసెలు చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీ అయిపోతుందండి. కానీ ఫస్ట్ టైం అరిసెలు చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా కొన్ని బియ్యం ఎక్కువ నానబెట్టుకొని పిండి కూడా కొద్దిగా ఎక్కువనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం పిండి మెత్తగా అయినా కూడా మనం పిండి వేసుకుంటూ పిండి మనకు కావాల్సిన విధంగా కలుపుకోవచ్చు. ఫస్ట్ టైం అరిసెలు చేసే వాళ్ళు ఈ టిప్ అస్సలు మర్చిపోవద్దండి, ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా పిండి అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. చాలా టేస్ట్గా వస్తుంది నెయ్యి వేసుకుంటే. ఇలా నెయ్యి వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఉండలేకుండా ఎంత బాగా కలిసిపోయిందో పిండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని కలిపేసుకుందాం. ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది పిండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పిండి అడుగంటుతుంది, మాడిపోతుంది. అలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత పొయ్యి మీదకి వెళ్ళి పక్కకు దింపేసుకొని మూత పెట్టేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి పిండి ఎంత గట్టిగా అయిందో. ఒకవేళ మన కలుపుకున్న పిండి మెత్తగా అయిపోయి మన దగ్గర బియ్యం పిండి లేకపోతే కూడా టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదండి. కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా పిండిని నానుపుకోవచ్చు. అరిసెలు ఏం ఇరిగిపోవు. అరిసెల రుచి కూడా ఏం చేంజ్ అవ్వదండి, ఇది గుర్తుపెట్టుకోండి. చెలిమిడిలాగా అయింది కదండి పిండి. ఈ పిండిని మనం చిన్న పిండి ముద్దలాగా చేసుకొని బాల్స్ లాగా రౌండ్గా చేసుకొని ఒక చపాతీ చెక్క మీదనో ఇంకా ఏదైనా ప్లేట్ పైన పెట్టుకొని ఆ కవర్ పెట్టి ఆ కవర్కి ఆయిల్ అంతా రాసేసి ఇలా రౌండ్గా మనం ఇలా ఫింగర్స్తో మనం ప్రెస్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. ఇలా ఒత్తేసుకున్న తర్వాత పైన నువ్వులు చల్లుకోవాలండి. మొత్తం నువ్వులు చల్లి నువ్వులను కూడా ఒకసారి ఒత్తేయాలి ఫింగర్స్తో, రాలిపోకుండా ఉంటాయి. 2 వైపులా నువ్వులు చల్లుకోవాలి. నువ్వుల అరిసెలు చేసుకోవాలనుకుంటే ఇలా నువ్వులు వేసుకోవచ్చండి, లేదంటే నువ్వులు వేయకుండా కూడా మనం అరిసెలు చేసుకోవచ్చు. అది కూడా చూద్దాం మనం. చూడండి పిండి ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగా వచ్చింది అరిసె. ఈజీగా వచ్చేస్తుందండి చేతిలోకి కూడా. చూడండి, ఇప్పుడు వేడి ఆయిల్లో మనము చేసుకున్న అరిసెలు వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి, ఇరిగిపోతాయి. కొద్దిగా కాలనివ్వాలి. కాలిన తర్వాత మనము ఇంకొక సైడ్ కూడా తింపేసుకొని కాల్చుకోవాలి. ఇలా అరిసె బాగా కాలాలి అండి. మరీ డార్క్ గోల్డ్ కాకుండా లైట్ గోల్డ్ కలర్ కాలిన తర్వాత తీసుకొని ఇలా హోల్స్ ఉన్న 2 చెంచాలతో మనం ఇలా ప్రెస్ చేసేస్తే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. అరిసెల పీట ఉంటే అరిసెల పీటతో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి నాలాగా. చూడండి ఎంత బాగా పొంగిందో, ఎంత బాగా మెత్తగా వచ్చిందో. ఇప్పుడు నువ్వులు లేకుండా అరిసెలు చేసుకుందాం. కొద్దిగా పిండి ముద్దను రౌండ్గా చేసేసుకొని ఆ బాల్ని మనము కవర్ పైన పెట్టి సేమ్ మనం ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి. సైజ్ అంటే మన ఇష్టం అండి, పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్న కూడా చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు కదపకూడదు. చూడండి ఎంత బాగా పొంగుతుందో. అరిసెలు ఎంత బాగా పొంగితే అంత మెత్తగా వస్తాయండి. ఇప్పుడు 2 వైపులా ఇలా లైట్ గోల్డ్ కలర్ కాల్చుకొని హోల్స్ ఉన్న గంటెలతో లైట్గా ప్రెస్ చేయాలండి, మరీ ఇట్లా ఫోర్స్ఫుల్గా ప్రెస్ చేయకూడదు. ఇలా అరిసెలు ఒక్కటిగానే చేసుకుంటూ కాల్చుకోవాలి, అప్పుడే కరెక్ట్గా కాలుతాయండి. లేకుంటే అన్నీ ఒకేసారి వేస్తే పొంగవు. అందుకే 2, 3, 4 చేస్తారండి అరిసెల్ని. ఒక్కరికైతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మా ఇంట్లో నువ్వులు లేకుండా అరిసెలు చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను అన్నీ అవే చేశాను. అంతే అండి, మన అరిసెలు రెడీ. వీడియో చూసిన తర్వాత ఇంత సింపుల్ అరిసెలు అనుకుంటున్నారా? అవునండి, చాలా ఈజీనే. ఈ టిప్స్ ఫాలో అవుతే చూసాం కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో అరిసెల్ని. ఈ సంక్రాంతి పండుగ కూడా మీ ఇంట్లో వాళ్ళకు ఇలా అరిసెలు ఈ చిట్కాలు ఫాలో అవుతూ చేసి పెట్టండి. అరిసెలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. అరిసెలు పొంగుతూ మెత్తగా విరిగిపోకుండా సూపర్గా వస్తాయి. భలే టేస్ట్గా ఉంటాయండి, కమ్మగా ఉంటాయి.
తిన్నకమన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ మన ఛానల్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.